పాలనను ప్రజల వద్దకే తీసుకువచ్చిన నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని భీమిల నియోజకవర్గం ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. 88వ వార్డు ఎల్లపవానిపాలెం ప్రాంతంలోని పలు అభివృద్ధి పనులను సోమవారం సాయంత్రం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత సచివాలయం పరిధిలో సుమారు 50 కోట్ల రూపాయల సంక్షేమ పథకాన్ని అందించారు. ఈ ప్రాంతంలో భగత్ సింగ్ నగర్ రోడ్ కాలువ 31.10, అదే ప్రాంతంలో 16.8 ఎల్లపవానిపాలెం నిర్మాణానికి 31.17 కోట్లతో ధోబీఘాట్ నిర్మాణానికి, తుంపాల వీధిలో రహదారి కాలువల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రభుత్వంపై వాలంటీర్లు సచివాలయం సిబ్బందిని తొలగిస్తామని చెప్పారు. ఎమ్మెల్యే అనగానే టీడీపీ జనసేన పార్టీలు వద్దు అని వాలంటీర్లు సచివాలయం సిబ్బంది స్థానికుల ముక్త కంఠం చేస్తున్నారు. వాలంటీర్ల వృత్తిలో మంచి సేవలు అందిస్తున్న కొందరు మహిళలు సచివాలయం పరిధిలో సేవలు వారిని ఘనంగా అధ్యక్షుడు ఏపీడీ శ్రీరామ్, జోనల్ కమిషనర్ హేమావతి, ఏఈ వెంకటలక్ష్మి, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అమ్మా 466 సచివాలయం మీరు అమ్మ మీ అందరికీ 5,000 నియోజకవర్గం భీమిలి నియోజకవర్గంలో జోన్ 8లో ఉన్నటువంటి జీవీఎంసీలో ఎల్లపవానిపాలెం గ్రామంలో సుమారు 1,30,00,000 లక్షలతోటి ఒక ధోబీఘాటు, రోడ్లు, కాలువల్లో కమ్యూనిటీ హాలు శంకుస్థాపన చేయడం జరిగింది. మరి ఇప్పుడు దాకా సుమారు 6 కోట్లతోటి ఈ ఒక గ్రామం, చిన్న గ్రామం ఇది, 3 సచివాలయాలు ఉన్నాయి, అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. సంక్షేమానికి ఈ వార్డులో 89వ వార్డులో ఇప్పుడు దాకా 91 కోట్లు ఖర్చు పెడితే ఒక గ్రామానికి 50 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. మరి నేను ఎమ్మెల్యే అవ్వబట్టే, జగన్ గారు ముఖ్యమంత్రి అవ్వబట్టే ఈ మారుమూల ఉన్నటువంటి గ్రామానికి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత వీళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. కారణం ఏంటంటే గతంలో కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా చేశాను. వీళ్ళు ఎక్కడి నుంచి సమస్య నుండి రావాలంటే ఎంఆర్ ఆఫీస్ మధురవాళ్ళు ఉండేది, మున్సిపల్ ఆఫీస్ వేపకుంట గోపాలపట్నం ఉండేది. మరి చాలా అవస్థలు పడేవాళ్ళు. ఇవాళ అలాంటిది లేకుండా 7 ఊళ్ళోనే 3 సచివాలయాలు ఉన్నాయి. హ్యాపీగా వాలంటీర్స్ ఇంటికి వెళ్ళి ఏ సంక్షేమ కార్యక్రమాన్ని, అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నారు. ముఖ్యంగా ధోబీఘాట్ వీళ్ళకి 15 సంవత్సరాల నుంచి డిమాండ్. అంతకుముందు కూడా ఉన్నప్పుడు అడిగారు. అప్పుడు మా మీద సైట్కి గ్రావెల్ వేయించాను 5 లక్షలు పెట్టి. మళ్ళీ వాళ్ళ ధోబీఘాట్ చేయడం చాలా సంతోషం. తప్పనిసరిగా ప్రజలంతా కూడా ఏకపక్షం కోరుకుంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా జగన్ గారు రావాలి, మళ్ళీ ముఖ్యమంత్రి రావాలని. తప్పనిసరిగా అత్యధిక ఓట్లతోటి వైఎస్ఆర్సీపీ జెండా భీమిలో ఎగరవేస్తాం, జగన్ గారు బహుమతి ఇస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఓకే.